అయిపోయింది బిర్యానీ. హాయ్ అండి, నేను మటన్ బిర్యానీ అలాగే ప్రాన్స్తో ముద్ద కర్రీ చేశాను. చాలా టేస్టీగా అనిపించాయి. యాక్చువల్లీ మా ప్రణుబాబుకి పంపించడం కోసం అని చెప్పి చేశానన్నమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి నేను ఆ రెసిపీస్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇది మటన్ బిర్యానీ అండి. సో మీకు చూడండి, అంటే రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో ఇంత సింపుల్గా మటన్ బిర్యానీని చేసుకోవచ్చా అన్నట్టుగా నేను మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. దానికోసం 3/4 కిలో మటన్ని ఒక పక్కన కడిగి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని సరిపడా ఆనియన్స్ని ఇందులో ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ మగ్గడం కోసం మనం సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్తో పాటు పసుపును కూడా వేసేసుకొని బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకుని, ఉల్లిపాయలని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని ప్రాన్స్ కోసం మగ్గనిద్దాము. ఇక్కడ మటన్ బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ మగ్గిన ఆనియన్స్లో కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది పెట్టి బాగా కలిపి మూత పెట్టాలి. అలాగే ఈ ప్రాన్స్ కోసం మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ మటన్ బిర్యానీ కోసం సన్నగా తరిగిన టొమాటోస్ని మనం వేసుకుందామండి. అందులో కారం అలాగే ధనియా పౌడర్ని వేసుకోవాలి. సో ధనియా పౌడర్తో పాటు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేయాలి. అంటే విజిల్ పెట్టకూడదు, జస్ట్ మూత పెట్టాలి. ఇక్కడ ప్రాన్స్ కోసం మనం కారంని అలాగే గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకొని ప్రాన్స్ కోసం బాగా టొమాటోస్ని మగ్గనిచ్చేసేయాలండి. ఇప్పుడు అందులో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని మూత పెట్టేయాలి. ఇక్కడ మటన్ చూసారు కదా, బాగా మగ్గిందన్నమాట. అంటే బాగా మూత పెట్టేసి ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ మటన్ బాగా ఉడకాలి కాబట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అలాగా మగ్గనిచ్చేద్దాము. ఇక్కడ ప్రాన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి చిట్టి ముత్యాల బియ్యం అండి. ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను, చూసారు కదా. సో ఇక్కడ ప్రాన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చూడండి వాటర్ ఎంత బాగా దిగిందో అందులో. సో చిట్టి ముత్యాల రైస్ నానబెట్టేద్దాం. అయిపోయింది కదా, ఇలా అంత వాటర్ గ్రేవీ కోసం, అది కూడా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ వేసుకొని మరొక 5 మినిట్స్ ఉంటే కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టే. ధనియా పొడి, కొత్తిమీర మూత పెట్టేద్దాం. సో మటన్ బిర్యానీ కోసం మటన్ రెడీ అయిపోయింది, అంటే ఉడికిపోయింది. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా పొడి వేయాలి కదా ఇందులో. ఈ రైస్ని అయితే ఈ ఉడికిన మటన్లో వేసేసుకుందాం. ధనియా పొడిని వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరి కాసేపు మూత పెడదాం. ఈ లోపల వాటర్ కొలుచుకుందాం. సో వాటర్ కొలుచుకొని వేసేద్దామండి. మనం 2 చిట్టి ముత్యాల రైస్ వేసాం కాబట్టి 3 వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అందులో కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి సరిపోతుందండి. బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తే. సో ఇక్కడ ప్రాన్స్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొద్దిగా ధనియా పొడి వేసేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో చూసారు కదా, దగ్గరకు అయిపోయింది. ఇది కొంచెం ఇంకా బాగా కలుపుకొని, అంటే ముద్దగా కావాలి కాబట్టి ఇలా చేసాం. మీకు గ్రేవీ కావాలంటే మరి కాస్త వాటర్ని అయితే వేసుకోవచ్చు. ఈ ప్రాన్ ముద్దకూరకైతే ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరని వేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇది చపాతీలో కూడా బాగుంటుంది, పరోటా, రైస్ ఐటమ్స్, వేడివేడిగా ఏమైనా బిర్యానీలు అవి చేసుకున్నా దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. అంతేనండి, మా ప్రాణి కోసం నేను చేసిన ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం.
మటన్ బిర్యానీ ప్రాన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్. థ్యాంక్ యూ.